నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, వివాహ వేడుకలకు శుభకార్యాలకు హాజరు. భూభారతిలో ఎటువంటి సమస్యలున్నా వెంటనే పరిష్కరించాలని తహసీల్ సిబ్బందికి ఎమ్మెల్యే భూపతి రెడ్డి సూచనలు. పెర్కిట్ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఘనంగా పంచముఖి హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన. ఆర్మూర్లో టీఎన్జీఓ నూతన కార్యవర్గం ఎన్నిక, అధ్యక్ష కార్యదర్శులకు ఘన సన్మానం. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో గల అయ్యప్ప స్వామి ఆలయంలో మణికంఠ మాస పూజ సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వామి నాగేష్ శర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకాలు, మెట్ల పూజ, అయ్యప్ప స్వామి మహాపడి పూజను నిర్వహించారు. సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ ప్రతి నెల అయ్యప్ప స్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో గల అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్, నందిపేట్, మాక్లూరు మండలాల్లో జరిగినటువంటి వివాహ శుభకార్యాలలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివాహ శుభకార్యాలు మరియు పలు గృహ ప్రవేశాల కార్యక్రమాలలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొని దంపతులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఆయా మండలాల్లో స్థానిక బీజేపీ నాయకులతో రాకేష్ రెడ్డి ముచ్చటించి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలో ఆర్మూర్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ నూతన అధ్యక్ష కార్యవర్గ సభ్యుల ఎన్నిక కార్యక్రమం ట్రస్మా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గంగారెడ్డి, మానస గణేష్, జిల్లా అధ్యక్షులు పోలపల్లి సుందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా భరత్ చంద్ర మల్లయ్య మరియు కార్యదర్శిగా విద్యా ప్రవీణ్, ట్రెజరర్గా స్కాలర్స్ వేణులను ఎన్నుకోవడం జరిగిందని ట్రస్మా రాష్ట్ర కార్యదర్శులు స్పష్టం చేశారు. ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులుగా తమను ఎన్నుకున్న సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రైవేట్ స్కూల్ అభ్యున్నతికి అహర్నిశలు పనిచేస్తామని, అలాగే సమస్యల్లో ఉన్న స్కూళ్ల పరిష్కారం కోసం ముందుండి పోరాడుతామన్నారు. అలాగే ఆర్మూర్ యొక్క ప్రఖ్యాతిని రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించే విధంగా తాము కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నల్లంద స్కూల్ ప్రసాద్, సాగర్, లిల్లీపుట్ రామకృష్ణ, జెంటిల్ కిడ్స్ ప్రకాష్, భార్గవి స్కూల్ గోపి, సెయింట్ పాల్ స్కూల్ బబ్లు, శ్రీ హై స్కూల్ మల్లేష్, సిద్ధార్థ హై స్కూల్ గంగారెడ్డి, ప్రజ్ఞా వంశీ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ట్రస్మా ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా ఎన్నుకోబడిన ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్గా భరత్ చంద్ర మల్లయ్య గారు, విద్యా ప్రవీణ్ గారు, అలాగే స్కాలర్స్ వేణు గారు అద్భుతమైన పనులు చేసి ట్రస్మా ఖ్యాతిని ఆర్మూర్ మండలం కాదు, నిజామాబాద్ జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి పేరు తీసుకురావడానికి బాగా సహకరించినారు. వాళ్ళు చేసిన త్యాగం, వాళ్ళు ఇచ్చిన టైం ఇవాళ ట్రస్మా ఇంత గౌరవం ఉండడానికి కారణము నేను ప్రత్యేకంగా ఈ ముగ్గురి కోఆర్డినేషన్తోనే అయిందని బలంగా నమ్ముతున్నాను. ట్రస్మా తరఫున, నిజామాబాద్ జిల్లా తరఫున మరియు ఆర్మూర్ మండల తరఫున నా హృదయపూర్వక అభినందన తెలుపుతున్నాను. ట్రస్మా గౌరవాన్ని ఇంకా పెంపొందించడానికి శాయశక్తిలా కృషి చేస్తామని, అలాగే ఈ వీరి కోఆర్డినేషన్ కూడా రానున్న రోజుల్లో బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గత 2 సంవత్సరాలుగా మేము చేసిన సేవలకు తిరిగి మళ్ళీ మమ్మల్ని అధ్యక్షులు, కార్యదర్శులు, సెక్రటరీగా ఎన్నుకున్నందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆర్మూర్ పట్టణంలో ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు
మరియు పిల్లలందరికీ కూడా మా హంస తరఫున మేమందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నాణ్యమైన విద్యను అందించడంలో మరియు హంసను బలోపేతం చేయడంలో మేము ఎప్పుడూ ముందుంటామని ఈ సభాముఖంగా తెలియదు. మేము ఈ ఎన్నికని మేము యాక్సెప్ట్ చేస్తూ అదేవిధంగా మరి భవిష్యత్తులో ఈ బడ్జెట్ స్కూళ్ళ సమస్యల పరిష్కారానికి మా రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం యొక్క హెల్ప్ తీసుకుంటూ ముందుకెళ్తామని ఆశిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మండల వారీగా జిల్లా వారీగా స్టేట్ వారీగా మనం ఆర్మూర్ అంటే ఏందో ఒకసారి చూపించి ఈ 2 ఇయర్స్ చేసింది కాకుండా ఈ 3rd ఇయర్ ఇంకా దానికి మనం పాటుపడి మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తే అన్ని రంగాల్లో నిజామాబాద్ డిస్టిక్లో ఆర్మూర్లో మనమే టాప్ అనే విధంగా చేసుకుందాం. మరొకసారి నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు బారికేడ్లను హోర్డింగ్లను వితరణ చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా వీటిని లాంఛనంగా అందజేశారు. బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమంలో భాగంగా బాలికల లింగ నిష్పత్తిని పెంచేందుకు ప్రజల్లో అవగాహన పెంపొందించేలా బారికేడ్లు హోర్డింగ్లు అందజేయడం అభినందనీయమని ఈ సందర్భంగా కలెక్టర్ మహిళా సాధికారత విభాగం వారిని ప్రశంసించారు. బాలికలు మహిళల సహాయం కోసం ఉద్దేశించిన హెల్ప్ లైన్ నంబర్లతో రూపొందించిన హోర్డింగ్లను కలెక్టర్ పరిశీలించారు. వీటిని నగరంలోని ప్రధాన కూడళ్లు రద్దీ ప్రదేశాలలో ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ఇవి ఉపకరించడంతో పాటు మహిళా సాధికారత పట్ల ప్రజల అవగాహన పెంపొందేందుకు దోహదపడతాయని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని పద్మ అనిల్, మహిళా సాధికారత విభాగం సమన్వయకర్త స్వప్న తదితరులు పాల్గొన్నారు. టీఎన్జిఓస్ ఆర్మూర్ అధ్యక్ష కార్యదర్శులుగా శశికాంత్ రెడ్డి, విశాల్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని టీఎన్జిఓస్ జేఏసీ చైర్మన్ జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎన్జిఓస్ ఎన్నికలు నిర్వహించగా అధ్యక్ష కార్యదర్శులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. అలాగే మిగతా సభ్యులకు నామినేషన్లు నిర్వహించి ఎన్నికల పద్ధతిలో సభ్యులను ఎన్నుకుంటామని స్పష్టం చేశారు. టీఎన్జిఓస్ ఉద్యోగుల పెండింగ్లో ఉన్న సమస్యల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఉద్యోగి పనిచేస్తే సమస్యలు పరిష్కారం పూర్తవుతుందని తెలిపారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ భైరవగుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో పునర్నిర్మించిన హనుమాన్ ఆలయంలో పంచముఖి హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కన్నుల పండగ కొనసాగింది. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కొనసాగింది. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు, యజ్ఞహోమ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు తదితరులున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల అమలు మానుకోవాలని కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టి సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు దాసు, సూర్య, శివాజీ, వెంకటేష్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ప్రభుత్వం వెంటనే లేబర్ కోడ్ల అమలు మానుకోవాలని సూచించారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు గంగాధర్, నర్సయ్య, ఎల్లయ్య, భూమన్న, దేవన్న, కుల్దీప్ శర్మ తదితరులున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ఈ రాష్ట్రంలో ఈ చట్టాలను మేము అమలు చేయమని చెప్పేసి మరి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని, అదే మాదిరిగా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కేరళలో వాళ్ళు ఎక్కడైతే ఏ రకంగా అయితే తీర్మానం చేసి మేము ఈ చట్టాలను అమలు చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అదే మాదిరి ఈ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ మరి మేము అమలు చేయమని చెప్పేసి మన రాష్ట్ర రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా ఆ రకంగా మరి తీర్మానం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.
నరేంద్ర మోడీ ఇప్పటికైనా కళ్ళు తెరవాలా, లేకపోతే రాబోయేటటువంటి రోజుల్లో కార్మిక వర్గంతో పాటు రైతులను కూడా కలుపుకొని, వ్యవసాయ కూలీలను కలుపుకొని పెద్ద ఎత్తున అన్ని సంఘాలు కూడా కలిసి మరి నిన్ను సాగనంపడానికి సిద్ధమవుతామని ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఈరోజు నిరసన దినం పాటించాలని చెప్పి పిలుపునిచ్చినాయి. అందులో భాగంగానే ఇవాళ ఆర్మూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ ఆఫీసు ముందు కార్మిక సంఘాల జేఏసీ తరఫున నిరసన ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నాం. ఓ మోడీ గారు, మేము రైతుల ప్రభుత్వం, కార్మికుల ప్రభుత్వం అని చెప్పి అనేక రకాల మాటలు చెప్పి ఇవాళ కంపెనీలకు ఊడిగా చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థ అమ్మేయడం కాకుండా మొత్తం కార్మికుల ఉపాధి దెబ్బకొట్టేటువంటి ప్రమాదం చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ 60% ఇస్తుంది, రాష్ట్ర గవర్నమెంట్ 40% ఇస్తుందని ఆ యొక్క జీవో జారీ చేసిండ్రు. ఆ జీవోను కూడా క్యాన్సిల్ చేసి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా కొనసాగించాలి. కార్మికులందరికీ కూడా కనీసము దినం కూలి వారిగా 600 రూపాయలు ఇవ్వాలని నేను సిఐటిగా డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ ఇదే కనుక కొనసాగితే రానున్న కాలంలో కార్మిక లోకమంతా కన్నెర్ర చేస్తే నరేంద్ర మోడీ నువ్వు గుజరాత్కు పారిపోక తప్పదని నేను తెలంగాణకు సంబంధించిన రేవంత్ రెడ్డి కూడా ఈ 4 లేబర్ కోడ్లను తెలంగాణలో అమలు చేయమని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పంపి అమలు చేయకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ తమ విధానాలన్నీ విడనాడకపోతే ఈ కార్మిక వర్గమే తగిన బుద్ధి చెప్తాని చెప్పేసి ఆలూరు మండలంలోని మిర్దపల్లి ప్రధాన రోడ్డులో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ అయి నీరు వృధాగా పోతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజ్ అవుతూ నీరు రోడ్డు మీద ప్రవహిస్తూ బురదమయంగా మారి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇంతవరకు ఎటువంటి మరమ్మతులు చేయించలేదని వాహనదారులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పైప్లైన్ లీకేజీ మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. బాల్కొండ గుట్ట మీద అంజన్న గుడి ముందర అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవాలని బాల్కొండ మండల బీజేపీ అధ్యక్షులు అంబటి నవీన్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఈవోలకు వినతి పత్రం అందజేశారు. బాల్కొండలోని గుట్ట మీద హనుమాన్ గుడి ముందు ఉన్న స్థలంలో ఒక వర్గం వారు అక్రమ నిర్మాణం చేపట్టినారని, ఎటువంటి అధికారిక పర్మిషన్లు లేకుండానే వారి ఇష్టారాజ్యంగా పనులు ప్రారంభించారని, ఆ స్థలం యొక్క డాక్యుమెంట్స్ క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్య తీసుకోవాలన్నారు. పర్మిషన్ లేకుండా అట్టి స్థలంలో ఎటువంటి నిర్మాణం చేపట్టకుండా అడ్డుకోవాలని గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు సెక్రటరీకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు రవి, సత్యనారాయణ, ఐటీ సెల్ మండల కన్వీనర్ రాకేష్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి రవీందర్, మండల నాయకులు శ్రీనివాస్, రామకిషన్, అశోక్, లింగం తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలం తూంపల్లి మాజీ పిఎస్సిఎస్ సొసైటీ చైర్మన్ రాములు నాయక్ మనవరాలి వివాహ వేడుకలకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి హాజరయ్యారు. బుధవారం సిరికొండ మండలం తూంపల్లిలో జరిగిన వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అనంతరం వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెంట ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవి, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు చందర్ నాయక్, డీసీసీ ఉపాధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, ప్రధాన కార్యదర్శులు భాస్కర్ రెడ్డి, పొలసాని శ్రీనివాస్, ఆర్మూర్ బాలరాజ్, శ్రీనివాస్, ఎర్రన్న, యూత్ కాంగ్రెస్ నాయకులు మహేందర్, స్థానిక సర్పంచ్ రాజేందర్, ఉప సర్పంచ్ శ్రీకాంత్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భూభారతి భూ సమస్యలు, ఇతరత్ర సమస్యల నిమిత్తం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి సమస్యలు పరిష్కరించాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. సిరికొండ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. స్థానిక ఎంఆర్ఓ రవీందర్ రావును పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యాలయానికి వచ్చిన ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కార్యాలయానికి వివిధ సమస్యల నిమిత్తం వచ్చే ప్రజలతో సత్ప్రవర్తనతో మెలగాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవి, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు చందర్ నాయక్, డీసీసీ ఉపాధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, ప్రధాన కార్యదర్శులు భాస్కర్ రెడ్డి, పొలసాని శ్రీనివాస్, ఆర్మూర్ బాలరాజ్, శ్రీనివాస్, ఎర్రన్న, యూత్ కాంగ్రెస్ నాయకులు మహేందర్ తదితరులున్నారు. సిరికొండ మండలం జగదాంబ తండా గ్రామ సర్పంచ్ సుగుణ కుమారుడు మాలవత్ రవి వివాహం ఇటీవల జరగగా వారి గ్రామానికి వెళ్లి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా బుధవారం వారి గ్రామానికి స్థానిక మండల పార్టీ నాయకులతో కలిసి వెళ్లారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. వారిని శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవి, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు చందర్ నాయక్, డీసీసీ ఉపాధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, ప్రధాన కార్యదర్శులు భాస్కర్ రెడ్డి, పొలసాని శ్రీనివాస్, ఆర్మూర్ బాలరాజ్, శ్రీనివాస్, ఎర్రన్న, యూత్ కాంగ్రెస్ నాయకులు మహేందర్, ఇందల్వాయి మండల పార్టీ అధ్యక్షుడు నవీన్ గౌడ్, శ్యామ్సన్, పార్టీ కార్యకర్తలు, ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు ఉన్నారు. ఇవి ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, వివాహ వేడుకలకు శుభకార్యాలకు హాజరు. భూభారతిలో ఎటువంటి సమస్యలున్నా వెంటనే పరిష్కరించాలని తహసీల్ సిబ్బందికి ఎమ్మెల్యే భూపతి రెడ్డి సూచనలు. పెర్కిట్ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఘనంగా పంచముఖి హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన. ఆర్మూర్లో టీఎన్జీఓ నూతన కార్యవర్గం ఎన్నిక, అధ్యక్ష కార్యదర్శులకు ఘన సన్మానం. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.